అమ్మాయి గారు, నన్ను క్షమించండి అమ్మాయి గారు. నా వల్లే కదా, నేను తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే కదా ఇదంతా జరిగింది. నీ తప్పు లేదు రాజు, నువ్వు అలా ఎప్పటికీ అనకు అనే విధంగా అనగానే, అవునమ్మా, అందరూ కూడా నీకు ఎంత క్షమాపణ చెప్పినా తక్కువే. ఇదంతా కూడా ఆ విజయాంబికే చేసింది. అప్పుడు వెంటనే అవునమ్మగారు, ఆ విజయాంబికని వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే తన నిజ స్వరూపం పెద్దయ్య గారికి తెలియాల్సిందే. రాజు, ఈరోజు ఎలాగైనా సరే నాన్నకు నిజం తెలియాలి రాజు. కానీ బిడ్డ చనిపోయాడనుకున్నా, నువ్వు బ్రతికించావు రాజు. నువ్వు ఎప్పుడు నా రక్షకుడిగా, సేవకుడిగా నువ్వు నా వెనుకనే ఉండి నన్ను కాపాడుకుంటూ వచ్చావు. ఈరోజు మన కొడుకును కూడా నువ్వు అలాగే రక్షకుడిగా, సేవకుడిగా ఉండి నువ్వు కాపాడావు రాజు, నువ్వు కాపాడావు అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఇదంతా కూడా పిన్ని వల్లే కదా, పిన్ని ఇంట్లోకి రావటం వల్లే మళ్ళీ నాకు మా అమ్మ దక్కింది అనే విధంగా చెప్పగానే, ఇక ఆలస్యం చేయకుండా కేక్ కట్ చేయండి. ఈ బర్త్డేకి అమ్మ కూడా పక్కన ఉంటే బాగుండని అనుకున్నావు కదా బంటి? అవును, ఇప్పుడు ఆ అమ్మే నా పక్కన ఉంది, ఇదంతా పిన్ని వల్లే అనే విధంగా బంటి అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే కేక్ని కట్ చేయగానే, ఈ కేక్ ఎవరికి తినిపించాలి అనే విధంగా అంటూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటే, అమ్మ ఇలా పట్టమ్మా అని అంటూ మొదటిగా రూపకు తినిపించగానే, వెంటనే రూప అలా బంటికి తినిపించబోతూ ఉంటే, నువ్వు నాకు కదమ్మ పెట్టాల్సింది, నాన్నకు అని అంటూ అలా కేక్ని రాజుకు తినిపిస్తూ ఉంటే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రాజు కేక్ని బంటికి తినిపిస్తూ ఉంటే ఇద్దరు కూడా బంటికి ముద్దు పెట్టగానే బంటి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న విజయాంబిక చాలా మండిపడిపోతూ ఉంటుంది. అయిపోయింది మమ్మీ, అంతా అయిపోయింది, అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, ఇలా జరిగిందేంటి మమ్మీ అనే విధంగా దీపక్ అంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం, ఇదిగో నానమ్మ, కేక్ తిను నానమ్మ అని అంటూ వెంటనే ముత్యాలకో అప్పలనాయుడుకో కేక్ని తినిపిస్తూ ఉంటాడు. ఇక అందరికీ కూడా తినిపించగానే వెంటనే, ఇదిగో ఫ్రెండ్, నేను ఫ్రెండ్ని కాదు అమ్మమ్మనవుతాను అని విరూపాక్షి అనగానే, ఇదిగో అమ్మమ్మ కేక్ తిను అంటే నువ్వు నా అమ్మమ్మ అన్నమాట అనే విధంగా అంటూ బంటి వెంటనే అలా కేక్ని తినిపించగానే, ఇక ఆలస్యం చేయకుండా పదరాజు, వెంటనే నాన్నకు తెలియాలి, నా కొడుకు బ్రతికే ఉన్నాడని నాన్నకు తెలియాలి, ఆ విజయాంబిక చేసిన మోసాన్ని నాన్నకు తెలియాలి రాజు, పదరాజు. అవును అయ్యా, త్వరగా వెళ్ళండి అనే విధంగా అనగానే, ఇక వెంటనే అక్కడి నుండి ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇక అలా బయటికి వెళ్ళగానే, నాన్న త్వరగా రండి, త్వరగా రా అమ్మా అనే విధంగా అనగానే వెంటనే అలా వస్తూ ఉండగా ఒక్కసారిగా వ్యాన్ వచ్చి వంటిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఇక బంటి బంటి అని రూపారాజు గట్టిగా అరుస్తూ ఉంటారు. అమ్మ, నాన్న అనే విధంగా అరవగానే వెంటనే బంటి మాటను పట్టించుకోకుండా రౌడీలు వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఇక అప్పుడు బంటి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అప్పుడు నన్ను కిడ్నాప్ చేసింది కూడా వీళ్ళే అయ్యుంటారు అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటారు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి. రై, ఎక్కడికి వెళ్తావురా, నోరు మూసుకొని ఉండు అనే విధంగా చెప్పగానే వెంటనే వీటిని కోపంగా చూడగానే బంటి సైలెంట్ అయిపోతాడు. రే, ఇక్కడే కార్ ఆపండిరా, లోపలికి ఆ కార్ వెళ్ళలేదు అని అంటూ వీటిని బంటిని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే, రాజు తీసుకెళ్తున్నారు రాజు అనే విధంగా అంటూ వెంటనే రాజు బండి కింద వేసేసి వెంటనే రూపారాజు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక వెనకాలే అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా రాజు ఒక్కసారిగా క్రింద పడతాడు. ఏమైంది రాజు? అమ్మాయి గారు, నేను బాగానే ఉన్నాను అనే విధంగా అనగానే వెంటనే రూప బంటి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అంతలో మందారం ఫేస్ లాగే రాజుకు దూరం నుండి కనిపించేసరికి వెంటనే ధూళి పట్టిన అద్దాన్ని దులిపేసి చూడగానే మందారాన్ని చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే మందారం బ్రతికే ఉందా అనే విధంగా అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అదే సమయానికి పక్కన ఎవరున్నారా అని రాఘవాని చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఆ రోజు రాఘవ కిడ్నాప్ అవ్వలేదన్నమాట అనే విధంగా అనుకుంటూ చూస్తూ ఉండగా, మరి ఆ రోజు నా చేతిలోనే మందారం చనిపోయింది కదా, మళ్ళీ అలా ఇలా బ్రతికొచ్చింది అని రాజు షాకింగ్గా అలానే చూస్తూ ఉండగా, మరోవైపు వదలండిరా, మీరందరూ ఎవరు వదలండి, నా కొడుకును వదలండి, ఎన్నిసార్లు చెప్పాలి అడ్డు రాకని అని అంటూ
రూప చెంప పగలగొట్టగానే వెంటనే అమ్మాయి గారు అని అంటూ పిలవగానే ఆ సంఘటన చూసి రాజు షాక్ అయిపోతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు అక్కడి నుండి పారిపోగానే బంటి నీకేం కాలేదు కదా, నాకేం కాలేదమ్మా అనే విధంగా అంటూ హక్ చేసుకోగానే రాజు ఏంటి రాజు అసలు ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఎవరు రాజు? అమ్మాయి గారు ఇదంతా మనకు గిట్టని వాళ్ళే చేస్తున్నారు అమ్మాయి గారు. అవును రాజు, అలాగే అమ్మాయి గారు మందారాన్ని చూశాను అని అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి రాజు ఏమంటున్నావు? మందారం బ్రతికే ఉందా? అవును అమ్మాయి గారు, మందారం బ్రతికే ఉంది, రాఘవ కూడా మందారం దగ్గరే ఉన్నాడు అని విధంగా చెప్పగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండి అమ్మాయి గారు, మీరే మందారాన్ని చంపారేమో అని మిమ్మల్ని నేను దూరం పెట్టాను. ఏంటి రాజు నువ్వు ఈ విషయం వెంటనే నాన్నకు తెలియాలి. పదండి అమ్మాయి గారు, అదిగో అక్కడే ఆ రూమ్లోనే ఉన్నారు, పదండి అనే విధంగా అంటూ రూపను తీసుకెళ్తూ ఉంటాడు రాజు. ఇక అప్పుడే వెనుక వైపు నుండి దీపక్, విజయాంబిక రూపరాజులను ఫాలో అవుతూ వస్తూ ఉంటారు కదా. వీళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళడాన్ని చూసిన రాఘవ తప్పుగా అనుకొని మేము ఇక్కడే ఉన్నామన్న విషయం తెలిసినట్టుంది, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటూ మందారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రాజు రూప రాగానే ఇక్కడ మందారమని పేషెంట్ ఉండాలి కదా. అవును, ఇక్కడే ఉండాలి, మేము వచ్చి చూసేసరికి ఇక్కడ కనిపించట్లేదు. రాఘవ కూడా ఉండాలి, ఎటు వెళ్ళిపోయారో మీకు తెలీదా? మాకు తెలియదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా విజయాంబిక దీపక్లు షాక్ అయిపోతారు. అంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారన్నమాట. మందారం బ్రతికే ఉందని తెలిసిందిరా, కానీ వీళ్ళు మాత్రం నా తమ్ముడి ఇంటికి వెళ్లకుండా మనం ఏదో ఒకటి చేసి ఆపాలి రాజు, మనం మా నాన్నకు చెప్పాలి రాజు, పద రాజు ఆలస్యం చేయకుండా వెళ్దాం అని అంటూ ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు ఏమైంది ఏమైంది విజయాంబిక గారు, వాడిని చంపేస్తే సరిపోయేది, ఆ రాజు వచ్చి మొత్తం ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశారు అని జీవన్ విజయాంబికతో అంటూ ఉంటే ఇక రూపరాజు సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరుతారు. అయ్యో వెళ్తున్నారు, ఇప్పుడు నా తమ్ముడికి తెలిస్తే ఇక అంతే సంగతి, ఏదో ఒకటి చేసి ఆపండి అని విజయాంబిక అనగానే వెంటనే సూర్యప్రతాప్ ఇల్లు రాగానే రూప రాజు ఇద్దరు కూడా చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే రాజుకు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే రాజు ఆ కాల్ని లిఫ్ట్ చేసి హలో, నీతో మాట్లాడాలి, నేను తర్వాత మాట్లాడతాను, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వు బిజీ ఏమో, నేను చెప్పే మాట నువ్వు వినాలి, కాదు కూడదని లోపలికి వెళ్ళాలని చూస్తే మందారం రాఘవ మా చేతిలో చచ్చిపోతారు. ఏంటి ఏమంటున్నారు? అవును, నా చేతిలో చచ్చిపోతారని అంటున్నాను. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది వినండి, ఇప్పుడు ఆ సూర్యప్రతాప్ ఇంటికి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైంది రాజు, మనకెవరో గిట్టని వాళ్ళు మనకు ఫోన్ చేసి మందారాన్ని రాఘవాన్ని చంపేస్తానని అంటున్నారు అమ్మాయి గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్నకు చెప్తే మా నాన్నే చూసుకుంటాడు కదా, ఇప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అమ్మాయి గారు అని అనగానే ఏంటి రాజు మనకే ఇలా ఎందుకు జరుగుతుంది అని రూప ఈ విధంగా రాజుతో అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది.